అన్న ఏందన్నా అంత సాగరాడు ఏదేదో మాట్లాడుతాడు. సురేష్ నిన్న నుంచి ఇదే ఇష్యూ నడుస్తుంది. వద్దురా భూమి అమ్ముకోకురా అంటే నా పనులు నాకు కావాలి, అమ్ముకొని బిజినెస్ పెట్టుకుంటా అంటాను. అన్న మాకు భూమి లేక మేము బాధపడతా అంటే వాడు ఉన్న భూమి అమ్ముకొని బిజినెస్ పెడతా అంటాను. అసలు వాడు ఏం మనిషి అన్న? అసలు వాడు భూమి అమ్ముడేందుకో బిజినెస్ పెట్టుడేందో కనీసం నీతో అన్న వాడు ఏ బిజినెస్ పెడతా అని చెప్పేసి అన్నాడు. డైరీ ఫామ్ పెడతా అని చెప్పేసి అంటానన్న. డైరీ ఫామా పెట్టిన వాళ్ళు అందరు లాస్ అవుతారు. అసలు దాని మీద ఏం ఎక్స్పీరియన్స్ ఉందని పెడతా అంటాను సాగర్. అసలు అదే చెల్లమ్మ నాకు కూడా అర్థమవుతలేదు అసలు వాడు ఏం చేస్తాడో ఏమో. ఇక నేనే తమ్ముతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడి నచ్చ చెప్తామని చూస్తానా, చూడాలి వాడు ఇక వింటాడో లేదు. ఓకే అన్న. బిడ్డ అన్న ముందు మామయ్య ముందు గట్టినేనా మాట్లాడితే? నేనేం మాట్లాడినా అమ్మా, ఉన్నదేగా అని చెప్పింది. బిడ్డ అన్న చెప్పినట్టు భూములు గిట్లా అమ్మడు ఎందుకురా? అమ్మా ఈ 10,000 15,000 ఈ చిన్న చిన్న జాబులు చేసి నా వల్ల కాదే. నీ మంచిగా బిజినెస్ పెట్టుకుంటా, నా కాళ్ళ మీద నేను నిల్చుంటా. బిడ్డ ఏదైనా జాబ్ చేసుకోరాదు బిడ్డ, ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు? అమ్మా ఏం చేయొద్దు ఏం చేయాలో నాకు అన్ని తెలుసు. నీ మంచిగా బిజినెస్ పెట్టుకుంటా, లైఫ్ లో సెటిల్ అవుతా అంతే. సంగీత చెప్పండి. నేను ఒకసారి పాతింటికి వెళ్ళి తమ్ముతో మాట్లాడేసి వస్తా. సరే అండి, నిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా మాట్లాడాను అనుకో పట్టించుకోకండి. సరే సంగీత, ఇక వానికి చెప్పేదిరే చెప్తా. ఇంటనో ఇంటాడు, లేకపోతే ఇక వాని ఇష్టం. నా బర్త్డేకి బాబేని రమ్మని చెప్పు. సరే రాహని. అమ్మా ఏమైందే? ఎట్లు టైంలో ఇప్పుడు పడుకున్నావు? పానమంత ఎట్లా ఉన్నది బిడ్డ, జ్వరం వస్తుంది. అవునా అనే అమ్మా, కనీసం నాకు తమ్ముడు ఒక ఫోన్ కూడా చేయలే. వాడు ఒక్కదాన్ని వదిలేసి ఎటుపోయిండే? తమ్ముడేమో పని ఉన్నదని బయటకు పోయిండు బిడ్డ. అమ్మా ఇది కొత్త ప్లేస్ కదనే, ఇక అందుకు పడతలే అట్టున్నది. ఇంటికి పోందా, ఆడ 2 రోజులు ఉండొచ్చు. బిడ్డ తమ్ముడు వచ్చి నాకు మాట చెప్పి పోదాం తీ బిడ్డ. అమ్మా నేను తమ్మునికి ఫోన్ చేసి చెప్తా తీయే. అట్లనే హనీ బర్త్డే కూడా ఉన్నది కదా, ఇక రేపు కేక్ ఇట్లా కట్ చేస్తాం. అది అయిపోయినాక 2 రోజులు ఉండొచ్చు దాను. బిడ్డ తమ్ముడేమన్నా అనుకుంటాడు వానికి చెప్పిపోదాం బిడ్డ. అమ్మా నేను మనకి ఫోన్ చేసి చెప్తా అంటాను. అదే ఇంటికి పోయినాక డాక్టర్ ఫోన్ చేస్తా. డాక్టర్ వచ్చి చూస్తాడు. ఫస్ట్ నువ్వు దా, ఇంట్లో పోందా. హలో నాన్న, ఏం చేస్తున్నావే? ఏమైందా అమ్మా, ఎటు పోతాళ్ళు? అమ్మకు జ్వరం వచ్చిందట, ఒక్కదాని వదిలేసి ఎడిపోయినావురా, అందుకే ఇంటికి తీసుకొని పోతానా. అన్న అమ్మకు జ్వరం వచ్చిందని నాకు తెలుసు, అందుకే డాక్టర్ దగ్గర పోయి మందులు తీసుకొని వస్తాను. అమ్మ నువ్వు ఎటు పోలేదు, ఇంటికానే ఉండు. రేపు హనీ బర్త్డే కదనే, కేక్ ఇట్లా కట్ చేద్దాం రా. రేపు పెట్టానా హనీ బర్త్డే ఉన్నది, కేక్ ఇట్లా కట్ చేస్తాం. ఇక నువ్వు కూడా రా, ఇప్పుడైతే అమ్మని తీసుకొని పోతానా. ఎందుకన్నా మళ్ళీ ఇంటికి వస్తే వదిన మమ్మల్ని ఏదో ఒక మాట అననీక. నేను రాను, అమ్మ కూడా రాదు అంతే. అరే సాగరు, అన్న మీదకి అట్లా ఎందుకు అర్థాను రా? నా పానం మంచిగా తీసుకుపోతాడు. అమ్మా నీ పానం మంచి లేకపోతే చూసుకోవడానికి నేను లేనా? మళ్ళీ అక్కడికి పోయి వదినతోటి మాటలు పడతావా? చక్కగా మంచాలు వండుకోపో. సరే ఇన్ని రోజులు అంటే అయిపోయిందిరా. ఇప్పటి అయితే నేను ఉంటా కదా, ఏం ఆకుండా నేను చూసుకుంటా. అమ్మని పంపి ఒక 2 రోజులు. నువ్వు ఉన్నప్పుడు వదిన మంచిగా ఉంటది, నువ్వు పోయినాక మళ్ళీ అమ్మని ఏదో ఒకటి అంటది. అవసరం లేదన్న లొల్లులు మళ్ళా. అమ్మ నువ్వు పోవడం అవసరం లేదు, ఇంటికానే ఉండే. ఇక్కడ లొల్లులు ఎవరు చెప్తలేరా, కావాలని చెప్పేసి నువ్వు లొల్లు చేయాలని చెప్తాను. ఏమైనా సరే ఇప్పుడు అమ్మని తీసుకొని పోతా, రావే అమ్మ. అన్న ఇప్పుడు అమ్మకు జ్వరం వచ్చింది, నేను చూసుకుంటలే అని చెప్పేసి మళ్ళీ వదినతో నన్ను మాటలానిచ్చేది. కానీ ఇదంతా నువ్వు చేసేది ఇప్పుడు. అదే సారు ఎక్కువ మాట్లాడుతున్నావురా, నువ్వు ఏమేం కథలు పడతావా మొత్తం నాకు తెలుస్తుంది. ఇంతకుముందు సురేష్ ఇంటికి వచ్చి కలిసిండు, భూమి అమ్ముతా డైరీ ఫామ్ పెట్టుకుంటా అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నావు ఏంద్రా? నీకు ఆల్రెడీ చెప్పినా కానీ నేనేమన్నా నీ భూమి అమ్ముతానా? నాకు వచ్చే భూమి అమ్ముకొని డైరీ ఫామ్ పెట్టుకుంటా అంటాను. ఫస్ట్ నువ్వు జాబ్ చేసుకోరా, జాబ్ చేసుకొని కొన్ని పైసలు ఎన్నికేసుకో. ఆ తర్వాత నీకు నచ్చింది చేసుకుంటూ. నీలాంటి వాళ్ళ కోసమే వెనుకటి ఒక శాస్త్రం చెప్పిరా, చెప్తే ఈయనని షడంగా చూడాలన్నట. అట్లే ఉన్నా నీ కథ ఇప్పుడు. లేదన్నా నేనేం చేయాలో నాకు అన్ని తెలుసు, నేను అన్ని ఆలోచించి చేస్తానా. నేనేం చిన్నపోరని కాదు. హలో ఏమైందండి, ఇంకా ఇంటికి వస్తలేదు మీరు? వస్తున్నా సంగీత. వచ్చేటప్పుడు నాకు లాలీపాప్ తీసుకురా. ఓకే హరి, తీసుకొని వస్తా. అరే తమ్ముడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదురా. అమ్మా ఇక వాడు పట్టుకునే ఫీల్ అవుతాను. అమ్మా నేను ఇంటికి పోతానా, నువ్వు జాగ్రత్త, నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే బిడ్డ, నువ్వు నిమ్మలంగా పో. సంగీత కొన్ని వాటర్ తీసుకొని రా. నాన్న నా లాలీపాప్ తీసుకొచ్చినవా? లాలీపాప్ తీసుకురాలే హని, సాయంత్రం తీసుకొని వస్తా. అబ్బా నాన్న నాకు లాలీపాప్ కావాలి. అరే చెప్తే అర్థమైతలే, లోపలికి చదువుకోపో. పాపం మీద ఎందుకు అరుస్తున్నారు అన్నట్లా? మరి ఏంది సంగీత, నా టెన్షన్ అని ఉంటే నాకు లాలీపాప్ కాదని చెప్పేసి అల్లరి ఎత్తది. ఏం టెన్షన్ అండి, అసలు ఏమైంది? అక్కడ అమ్మకు నైట్ నుంచి జ్వరం వచ్చిందట, మంచాల పడుకొని లేత్తలేదు. నీ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతా అని చెప్పేసి వాడు అద్దని చెప్పేసి నోటికి ఎంత తంతే మాట్లాడుతాడు. అయితే అక్కడ కోపం తీసుకొచ్చి ఇక్కడ పాప మీద ఇస్తాలా? ఎన్ని టెన్షన్స్ ఉన్నా గేట్ బయటనే వదిలేయండి, ఇంట్లో మీద చూపించకండి. సరే సంగీత అని ఏడవకరా, దా షాప్కి వెళ్ళి కొనుక్కుందా నా లాలీపాప్. అమ్మా ఈ టాబ్లెట్ వేసుకోవే. ఎందుకు బిడ్డ అన్నతోటి గట్లా మాట్లాడుతున్నావు? ఒక పూట పోయేత్త అయిపో కాదురా, వానికి నిమ్మలం ఉండు కాదురా. ఎందుకమ్మా మళ్ళీ పోయి వదినతోటి మాట్లాడదు అందుక? ఎటు పోని అవసరం లేదు. ఏమో బిడ్డ, పాతింటికి వచ్చి ఉంటే లోలులన్న తక్కువ అవుతాయి అంటే ఎక్కువ అవుతాయి మీకు లోలులు. అమ్మా ఇక్కడ లొల్లు ఎవరు చెప్తారు కానీ నువ్వు సపరేట్గా గోలేసుకో.
అన్న ఇది మొత్తం 5 ఎకరాల బిట్ అన్న, ఇలా 2.5 ఎకరాలు నాకు వస్తుంది. ఇక ఈ 2.5 ఎకరాలు అమ్ముదాం అనుకుంటానన్నా. ఓకే ఓకే తమ్ముడు, అమ్మి పెడదాం. మరి ఎకరానికి ఎంత చొప్పున ఇప్పిస్తావు అన్న? తమ్ముడు ఇప్పుడు ఎకరానికి 8 లక్షలు ఉన్నది తమ్ముడు ఇక్కడ. ఈ రోడ్ బిట్గా అన్న ఎకరానికి 15 లక్షలు వస్తా అనుకున్నా నేను. తమ్ముడు మొన్న 3 నెలల కింద ఇది ఈ బిట్ అమ్మి పెట్టిన 7 లక్షలకు అమ్మి పెట్టిన అవతల సైడ్ రోడ్డు. ఇప్పుడు మనది కాబట్టి 8 వస్తుంది. ఇప్పుడు 10 లక్షల వరకు అన్న సెట్ చేయరా అన్న? శుద్ధంగా తమ్ముడు, మరి అన్ని కాగితాలు కరెక్ట్ ఉన్నాయని. 5 ఎకరాలు మా అన్న పేరు మీదనే ఉన్నా అన్న, ఇంకా నా పేరు మీద కాలేదు. పొత్తుల భూమి తమ్ముడు మీ అన్న సంతకాలు పెడతాడా మరి? 2 ఎకరాలన్నర భూమి నాదే కదా, నేను ఎట్లా వేసి పెట్టిస్తా సంతకం మా అన్నతోటి. అట్లయితే ఓకే తమ్ముడు, నీ పని అవుతుంది. ఓకే అన్న. ఇప్పుడు హనీ బర్త్డే చేసుడు అవసరమా అండి? అత్తమ్మ ఆరోగ్యం బాగాలేదు, సాగర్ మాట ఇంటలేడు, మా నాన్నకు ఫోన్ చేసి వద్దని చెప్తే ఇక. ఇప్పుడు దీనికోసం హనీ బర్త్డే చేయడం ఆపుతామా? అవసరం లేదు, నేను ఇంటికి వెళ్ళి అమ్మను తమ్ముని తీసుకొని వస్తాను. నిన్ననే అత్తమ్మని ఇంటిపై పిలిస్తే పంపలేదు, మళ్ళీ ఇంటిపై పిలిచడం అవసరమా అండి? ఇక నాకు ఎవరు చెప్పు, నా అమ్మ తమ్ముడు తప్ప. వాళ్ళు ఏదో అంటారని చెప్పేసి వద్దని చెప్తామా? నేను ఏదో రకంగా వాళ్ళని పోయి తీసుకొని వస్తాను. సరే అండి. అమ్మ తాతత్తాండు. నాన్న బాగున్నావా? బాగున్నా బిడ్డ, మీరు బాగున్నారా? బానే ఉన్నా నాన్న. బిడ్డ అల్లు లేడా ఇంట్లో? లేను నాన్న, అత్తమ్మని మరిది రమ్మని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. అమ్మ ఇప్పుడు ఆరోగ్యం ఎట్లున్నది? జ్వరం తగ్గిందానే? బిడ్డ తమ్ముడు తీసుకొచ్చిన మందులు వేసుకుంటే కొంచెం తక్కువైంది బిడ్డ. సాగర్ అమ్మ రేపు హనీది బర్త్డే కదా, సాయంత్రము రాలి కేక్ కట్ చేద్దాం. సరే బిడ్డ, వస్తాం బిడ్డ. ఓకే అమ్మ. అరే తమ్ముడు, ఇక జరిగిన ఏం మనసులో పెట్టుకోకు. రేపు హనీ బర్త్డే కదా, అమ్మని తీసుకొని 3-4 గంటల వరకు రా సాయంత్రం. సరే అన్న. ఓకే తమ్ముడు. అమ్మ ఇక నేను పోతాను, హన్మకొండ పోయి హనీకి డ్రెస్సును ఆ కేక్ తీసుకొని వస్తా. సరే బిడ్డ, 3-4 గంటల వరకు వస్తాం మేము. సరే అమ్మ. తమ్ముడు రాలి అమ్మని తీసుకొని రా. బిడ్డ రేపు ఏం పని పెట్టుకోకు, మనం అన్నోళ్ళ ఇంటికి పోదాం. ఏం మాట్లాడతాను అమ్మా? 10 రోజులు ఆ ఇంటికి పోనని చెప్పినా, మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంటికి పోమంటావేందే? అమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకో, రేపు ఏదైనా మంచిదే కానీ మనం బర్త్డే పార్టీ పోతలేం. ఏది బిడ్డ అట్లా మాట్లాడతాను? మనం ఎట్లయినా పోవాలి, ఆయనకి ఒక డ్రెస్ తీసుకురాపో. నీ బర్త్డే పార్టీకే రానంటే నువ్వు మళ్ళీ పోయి డ్రెస్ తీసుకురాపో అంటావేందే? నేను రానంటే రాను, గంతే. ఇక వదినేమో అన్నదాని నువ్వు రానంటే ఎట్లా రా? నీది అన్న బిడ్డ, అది మనం తప్పకుండా పోవాలి. వదిన వల్ల అన్న నా మీద చేసుకున్నాడు, ఇప్పుడు అన్న నేను విడిపోయినాం. లైఫ్లో నేను సెటిల్ అయ్యే వరకు ఆ ఇంటికి రానిగా. అని అంటే నీకు ఇష్టం, అని గురించి అన్నా మనం పోవాలి బిడ్డ. అని అంటే నాకు కూడా ఇష్టమేనే, నాకు కూడా రావాలని ఉన్నది, కానీ నేను వదినకు నా ముఖం ఎట్లా చూపించాలనే? అన్న ముందో వత్తనని చెప్తివి, రేపు పోకపోతే అన్న బాధపడా? అన్నకు ఫోన్ చేసి రేపు నాకు ఇంటర్వ్యూ ఉన్నది, నేను బర్త్డే పార్టీకి రానన్నా నేను చెప్పుకుంటా, నీకు పోవాలని ఉంటే నువ్వు పో, గంతే. హనీ నాన్న నీ బర్త్డేకు బాబాయ్ వాళ్ళు వస్తారు కదా, పోయినసారి బాబాయ్ని గిఫ్ట్ అడిగినావు కదా, ఈసారి ఏం అడగకట్లా. ఈసారి బాబాయ్ నాకు పెద్ద టెడ్డీ బియర్ కొనిస్తా అన్నాడు. అయితే బాబాయ్కి జాబ్ రాలే కదా, డబ్బులు లేవు బాబాయ్ దగ్గర. నెక్స్ట్ ఇయర్ జాబ్ వచ్చినాక పెద్ద టెడ్డీ బియర్ కొనిస్తాడు. సరే డాడీ, ఇంకా బాబాయ్ని ఏం అడగా. ఏమైందిరా కలుద్దామని చెప్పి రమ్మన్నావు? అవునరా సురేష్, మన ఊర్లో భూముల రేట్లు ఎట్లున్నాయిరా? భూముల రేట్ల గురించి ఇప్పుడు నీకెందుకురా? అదే నా 2 ఎకరాలన్నర భూమి ఉన్న చూడరా, అది మనం అమ్ముతా అని చెప్పేసి ఆ రాయేష్ చూపించిన, మరి 8 లక్షలు 7 లక్షలు అంటానేంద్రా. భూమి అమ్ముడే వద్దురా అంటే నువ్వు భూమి అమ్ముతా అనుకోలే చూపెడతావేంద్రా? ఈ విషయం ఎన్నకు తెలుసా? మా అన్నకు చెప్పలే, కానీ ఇప్పుడు నేను బిజినెస్ పెట్టుకోవాలంటే పెట్టుబడి కావాలి కారా? నా వెనకేమన్నా ఆస్తులు ఉన్నాయారా నేను పెట్టుకోవడానికి? అరే సాగరు, భూమి ఉన్నోనికి భూమి విలువ తెలియదురా. నాకు భూమి లేదు కాబట్టి నాకు భూమి విలువ తెలుసు. నాకు 1 ఎకరం ఉన్న సాలా నేను ఎన్నిసార్లు బాధపడవు నీకు తెలుసారా? నువ్వు ఎంత చెప్పినా ఈ 8,000కు 10,000కు జాబులు చేసి నాతో కాదురా. ఇక చెప్తినకపోతే నేనేం చేయలేను రయ్యా. ఏమండి సాయంత్రం అవుతుంది, అత్తమ్మని సాగర్ ఇంకా రాలే, అసలు వస్తాన్నారా? సంగీత తమ్ముడే నాతో వస్తా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వస్తారు కానీ నువ్వు వెళ్ళి హనీని రెడీ చేసి నువ్వు రెడీ కాపో. ఇక అత్తమ్మను సాగర్ వచ్చినప్పుడు రెడీ అవుతానండి. ఏడువేనవరా ఇంతసేపు? అన్న వాళ్ళ ఇంటికి పోదాం, తయారు కాపో. అన్న వాళ్ళ ఇంటికి పోవడందే, నేను ఫస్టే రానని చెప్పినా కదా, నేను రాను, గంతే, నువ్వు పోతే పో.